శివుని ఆజ్ఞలేనిదే చీమ కూడా కదలదు. అయితే ఈ కథ మీరు చూస్తున్నారు అంటే అది శ్రీరాముడి భక్తి, హనుమంతుడి త్యాగం మరియు శివుని అనుగ్రహం వల్లే. రావణుడిని సంహరించిన తరువాత ధర్మాన్ని స్థాపించిన శ్రీరాముడి హృదయంలో ఒక పవిత్రమైన బాధ, ప్రాయశ్చిత్తం చేయాలనే తపన. అందుకే పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అంతా ఓం నమఃశివాయ అని నిశ్శబ్దంగా జపించే ఈ అద్భుతమైన ప్రాంతాన్నెంచుకున్నాడు శ్రీరాముడు. ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించి వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు. భక్తిలో లీనమైన హనుమంతుడు 100 శివలింగాలతో రావాలని సంకల్పించాడు. కాని కాలం ఆగలేదు. శుభగడియలు దగ్గరయ్యాయి. హనుమంతుడు ఇంకా రాలేదు. అప్పుడు శ్రీరాముడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. శ్రీరాముడి చేతిలో శివలింగాన్ని ఉంచి ఇదే స్వయంభులింగం అన్నాడు. అలా శివుడు స్వయంగా ఇచ్చిన లింగం కావడంతో ఇది స్వయంభులింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవుడు రామలింగేశ్వర స్వామి అయ్యాడు. కొంతసేపటికి శ్రమించి భక్తితో 100 శివలింగాలతో హనుమంతుడు వచ్చాడు. కాని అప్పటికే ప్రతిష్ఠ పూర్తయింది. తాను తెచ్చిన లింగాలు ఉపయోగపడలేదన్న బాధతో ఆ లింగాలను ఆ ప్రాంతమంతా చల్లేశాడు. అందుకే ఈరోజుకి కూడా ఆలయం చుట్టూ అనేక శివలింగాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి. హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు ప్రేమతో ఇలా అన్నాడు: నా ఆలయంలో జరిగే ప్రతి పూజలో ముందుగా నీకే ప్రాధాన్యత. అలాగే ఈ కొండకు కేసరిగిరి, కేసరి కుమారుడు హనుమంతుడి పేరుని పెట్టాడు. కాలక్రమేణా కేసరిగిరి కీసరగుట్టగా మారింది. పవిత్రమైన ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా? కీసర గ్రామం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్ నగరానికి కేవలం 30–35 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన కొండపై ఉన్న ఈ ఆలయం మనసుకు నిజమైన శాంతినిస్తుంది. సెలవులొస్తే మాల్స్, సినిమాలే కాదు, ఒక్కరోజు కుటుంబంతో కలిసి ఈ కీసరగుట్టకు వెళ్ళండి. పిల్లలకు పురాణాల గొప్పతనం తెలుస్తుంది. తల్లిదండ్రులకు మనశ్శాంతి దొరుకుతుంది. మీ కుటుంబానికి దైవానుగ్రహం కలుగుతుంది. ఇక్కడ అడుగుపెడితే రామనామం వినిపిస్తుంది. కన్ను మూసితే శివుని అనుగ్రహం అనుభూతి అవుతుంది. ఈ సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించండి. ఓం నమఃశివాయ.